ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ దశమి, ఏకాదశి తిథిద్వయం చాలా శ్రేయస్కరమైనది, శుభప్రదమైనది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. అలాగే వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం, గోసేవ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా చంద్రదశ నడుస్తున్నటువంటి వారు, చంద్రస్థితి జాతకరీత్యా బాగోలేనటువంటి జాతకులకి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే పుష్యమి నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఇది శని నక్షత్రం అయినప్పటికీ ఒక వివాహం తప్ప ఏ శుభకార్యమైనా కూడా పుష్యమి నక్షత్రంలో చేపట్టినట్టయితే అంతిమ విజయాలు, ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. శని జపం కూడా ఉపకరిస్తుంది. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, శుక్రుడితోటి యుతి, అలాగే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, కేతువు యొక్క, రవి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాలు, నూతన ఒప్పందాలు ప్రారంభించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గృహంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. మంచి మార్పులు ఆరోగ్యరీత్యా కూడా చేకూరుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు బాగానే కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలకు నాంది ప్రారంభమవుతుంది. గృహ విషయాలు అనుకూలం.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి, ఆదాయం పెరుగుతుంది. వాహన మార్పులు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యవహారిక విషయాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంతోష వార్తలు విద్యాపరంగా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రమాదాల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రుభీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. గృహరీత్యా ఆనందకర సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతతని ఆహ్వానించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార లావాదేవీల్లో అనువైనటువంటి మార్పులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆదాయం లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సమస్యలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన ఒప్పందాల విషయంలో ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అష్టమ చంద్రుడి ద్వారా, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో
నైపుణ్యం కొనసాగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల పరిచయాల ద్వారా ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. గృహ సంహిత కార్యక్రమాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యయం అధికంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. క్రీడా సంబంధిత వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. తిరిగి సద్దుమణుగుతాయి. నూతన కార్యక్రమాన్ని వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. సఖ్యతకు లోపం ఏర్పడేటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతను తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ సంబంధిత ఒత్తిళ్లు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. అప్రార్థనం నామ యత్ యాతతో ఏ కారణము చేత అంటే నాకిది కావాలని అడగడు. ఎందుకు అడగడు? నా దురితము పోయిందంటాడు. అమ్మయ్య ఇక్కడతో పోయింది. ఈశ్వర ఒక్కటి మాత్రమే, ఈ అనుభవించడం వల్ల కలిగినటువంటి క్లేశము వలన నీ మీద భక్తి పోకుండా, నీ పాదముల యందు విస్మృతి కలగకుండా నన్ను కాపాడు అని అడగగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అంటే ఆ కష్టమునందు కూడా భగవంతుణ్ణి ఒకటే అడుగుతాడు, నీ పాదముల యందు అనురక్తి మాత్రం చెదిరిపోకుండా నన్ను కాపాడు అంటాడు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఈ లక్షణం దీనికి పరమేశ్వరుడు కదిలిపోతాడు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, మహాత్ములైనటువంటి వారి జీవితములు అలాగే ఉంటాయి. రామచంద్రమూర్తిని దశరథ మహారాజు గారు పిలిచాడు. చాలా గొప్ప మాట అన్నాడు. ఊరే, ఈ తెల్లగొడుగు కింద కూర్చుని ఉండగా వార్ధక్యం వచ్చిన శరీరం ముడతలపడిందిరా అన్నాడు. అంటే తెలియలేదు సింహాసనం మీద కూర్చున్న సంతోషంలో వృద్ధుండైపోయానన్నాడు. దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, కలలు వస్తున్నాయి, పీడకలలు. కాబట్టి ఎంతో కాలం ఉండను, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. పైగా ఇది మంచి ముహూర్తం. వశిష్ఠుణ్ణి అడగలేదు, తనే పెట్టాడు ముహూర్తం. చైత్ర శ్రీమాన్ ఇయమ్మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం. ఎక్కడ చూసిన చెట్లు చిగర్చి అరణ్యములు శోభస్కరంగా ఉంటాయి. నీకిప్పుడు పట్టాభిషేకం చేస్తానన్నాడు. నాన్నగారండి చాలా సంతోషం నాన్నగారండి అని చేతులు పిసికేయలేదు రామచంద్రమూర్తి. ఇలాగే నించున్నాడు. అలాగే నాన్నగారండి, వెళ్ళిరా, ఉపవాసం చేయి, పూజ గదిలో ఉపవసించండి, రేపు రా, నీకు పట్టాభిషేకం. సంతోషంగా అంటే రాముడు వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం రాముడు వచ్చాడు ఉపవాసం చేసి. ఏమమ్మా నాన్నగారు అలా ఉన్నారే అన్నాడు కైకమ్మని. రాత్రి 2 వరాలు అడిగాను రా మీ నాన్నగారిని. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం మనీనైవాభిషేకేనా భరతోమభిషిచ్యతాం. 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని అడిగాను.
నీతో ఈ మాట చెప్తే నువ్వు అరణ్యవాసానికి వెళ్ళవేమో, నాకు మీ నాన్న ఇచ్చిన మాట నిజము కాదేమోనని బెంగబెట్టుకుని నువ్వు ఈ ఆ రాజ్యంలోంచి అరణ్యానికి వెళ్ళిపోయే పర్యంతము స్నానం చెయ్యను, అన్నం తినను, నీళ్లు ముట్టుకోనని హఠం చేసి మీ నాన్న దుఃఖంతో ఇలా కూర్చుని ఉండిపోయాడు. అందుకని నువ్వు తొందరగా వెళ్ళిపోతే మీ నాన్న అన్నం తింటాడండి. ఆయన అన్నాడు, అమ్మా నేను అరణ్యానికి వెళ్ళడానికి 2 వరాలు ఎందుకమ్మా, నువ్వు పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోనమ్మా, నాకు పితృవాక్య పరిపాలన కావాలి, తండ్రి మాట కావాలమ్మా, వెళ్ళిపోతానన్నాడు. అని సరే చాలా కథ నడిచింది. లక్ష్మణస్వామి వచ్చాడు. వచ్చి అన్నాడు, అన్నయ్య గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, గురువు కావచ్చు, ధర్మ మార్గాన్ని తప్పిపోయి యవ్వనంలో ఉన్న కైకమ్మని దగ్గర పెట్టుకుని ఆవిడ రాత్రి వరాలు అడిగిందని ఈయన ముల్లే అన్నయ్య, ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి సామ్రాజ్యం, పెద్దవాడికి పట్టాభిషేకం చేయాలి, ధర్మాత్ముడివి, నీ ఎందు దోషం లేనివాడివి, నీకు చెందవలసిన రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి తండ్రి ఎవరు, నువ్వు అను ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేసి దశరథ మహారాజుని నిగ్రహించి కారాగారంలో పెట్టి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. రాముడన్నాడు, అసంకల్పితమే వేహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతం. ఒరే నిన్న రాజ్యం ఇస్తానని ఎవరన్నారా? నాన్నగారే. ఇవాళ ఇవ్వనని ఎవరన్నారు? నాన్నగారే. నిన్నటికి ఇవాళకి నిజంగా నాన్నగారి మనసులో ఇవ్వకూడదని ఏమైనా బుద్ధి ఉందా? లేదు, నీకు ఇవ్వాలనే ఉంది. మరి ఇవ్వకూడని పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అది దైవము. అది మన కంటికి కనపడదు. దైవము మనకి వ్యతిరేకముగా నిలబడినప్పుడు కూడా మనము దైవము యొక్క శాసనమును పాటించి అనుదైవస్య కర్మతత్, దైవమునకు నమస్కరించి తల ఒగ్గి దైవము ఇచ్చినటువంటి శాసనాన్ని అనుభవించిన వాడెవడో వాడురా ప్రాజ్ఞుడు. కాబట్టి తండ్రి మీద తిరగబడితే ఉందిరా, కొత్త పాపం వస్తుంది. దైవస్వరూపుడు తండ్రి, కాబట్టి రా అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానన్నాడు. సీతమ్మ, రాముడు పడిన కష్టం కన్నా సీతమ్మ కష్టం గొప్పది. తప్ప నాకు రాజ్యం కావాలని నేను హోమం చేస్తాను, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తానని రాముడు అనలేదు. నరులకు మార్గం చూపించాడు. ఎక్కడో ఉంది, రాముడికి ఉంటుందా దురితం? కాదు, మనకి నేర్పాడు. నీ దురితము వలన ఫలితం వచ్చింది, పోయింది అక్కడతో. నువ్వు చేసినటువంటి తప్పు పని ఆ ఫలితాన్ని అనుభవించి పోగొట్టుకున్నావు. నేను అందుకే మొదటే చెప్పా, ఈశ్వరుడున్నాడు, పునర్జన్మ ఉన్నది, కర్మ ఫలితం అనుభవించాలి. 3 నమ్మావు. నమ్మిన మాట నిజమైతే కష్టం వచ్చిన నాడు కూడా నువ్వు సంతోషంతో అనుభవించగలగాలి. ఈశ్వరుడు ఆ ఫలితాన్ని ఇచ్చాడు. ఈశ్వర, ఈ తప్పు వలన నేను పొందుతున్న కష్టం వలన ఇంకెప్పుడు నేను ఇటువంటి తప్పుడు పనులు చెయ్యకుండా నా మనసుకి దీక్షని, నీ పాదములను విడిచిపెట్టవలసిన అవసరము లేని భక్తిని అని నువ్వు అడగగలగాలి కష్టంలో. తప్ప కష్టం వచ్చినప్పుడు ఇన్ని మాటలు గోకులానికి వెళ్ళానండి అని చెప్పి ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టకూడదు. అప్పుడే గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. సీతమ్మ అయోనిజ, మహాతల్లి, పతివ్రత, అసలు మనుష్యకాంత కానే కాదు. అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు జనకుడు. భూమిని దున్నుతుంటే పైకి లేచి తన పేరు తాను పెట్టుకుంది సీత అని. అటువంటి తల్లి నరకాంతగా ప్రవర్తించినందుకు రాముడు పడిన కష్టం కన్నా ఎక్కువ కష్టం పడింది. రాముడికి కష్టం వస్తే చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు. సీతమ్మకి ఎవరున్నారు చెప్పుకోవడానికి? అబల, నరకాంతగా నటించింది కనుక. మహాపతివ్రత, కనీసంలో కనీసం ప్రతిరోజు ఆడకూడని మాటలన్నీ ఆడుతున్నాడు వచ్చి. ఎంత బాధపడి ఏడుస్తూ ఉండిపోయిందో 10 నెలలు నా తల్లి. అంత కష్టపడినటువంటి సీతమ్మ రామచంద్రమూర్తి హనుమ చేత క్షేమవార్తని పంపిస్తే ఒక మాట అంది, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః సమర్థామపితా యన్మాం అవేక్షేతే పరంతప. ఒకనాడు నా వక్షస్థలం మీద వాలి ఒక కాకి గాడవేసిందన్న కోపంతో దర్భ మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినంత ప్రేమ కలిగిన రాముడు ఇవాళ రావణాసురుడు అపహరించి తెచ్చి తన యొక్క కొలువుకూటంలో నన్ను ఉంచి 10 నెలల నుంచి కష్టపెట్టినా రాముడు నన్ను అనుగ్రహించలేదు ఇంతకాలం అంటే రాముడి తప్పు కాదు. మమైవ దుష్కృతం కించిత్, నాదే ఏదో తప్పు ఉంది ఎక్కడో. ఆ తప్పు వలననే నేను ఇంత కష్టపడ్డాను. ఆ తప్పు నేను పడ్డ బాధలో పోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ రామానుగ్రహం కలిగింది. అది భక్తికి ఉండవలసిన లక్షణం. అన్ని కష్టాలు పడింది కుంతి. అన్ని కష్టాలు పడిన కుంతి చిట్ట చివర కృష్ణ పరమాత్మతో ఒక మాట అంది,
యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద తరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. ఈశ్వరా, నాకు ఇంక ఈ మోహాన్ని పోగొట్టి కష్టమో సుఖమో ఏదొచ్చినా సరే ఒక నది ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు పర్వతాల మించి బండరాళ్ల మీద పడినప్పుడు తల బద్దలై చిందిపోతుంది. బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు, ఏ పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడో వచ్చి దండాన్ని ముంచి స్నానం చేస్తాడు. అంతటి మహానుభావుడు స్నానం చేశాడని పొంగిపోయి ఆగిపోదు, ముందుకెళ్ళిపోతుంది. ఒక దుర్మార్గుడు మలమూత్ర విసర్జన చేసి అవయవాల్ని క్షాళన చేసుకుంటాడు. కుపితురాలై అక్కడ నిలబడదు, అలా ముందుకెడుతూ ఉంటుంది. ముళ్ళకంపలు ఒడ్డు నుంచి వాలి వీపు గోకుతాయి, చీల్చుకుంటుంది వీపుని. బెంగ పెట్టుకోదు, ముందుకెళ్ళిపోతుంది. ఎవరు దారి చూపించి ఇదిగో సముద్రం ఇక్కడుంది ఇలా వెళ్ళు అని చెప్పరు. ప్రవహించి 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 కష్టమైన సుఖమైన లెక్కలో పెట్టుకోకుండా ప్రయాణించడమే లక్ష్యంగా ప్రవహించి ప్రవహించి చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయి తన నామరూపములు కూడా విడిచిపెట్టేసి సముద్ర జలముల యందు కలిసిపోయిన నదిలా నేను కూడా నిరంతరము నీ పాదములు మనసులో స్మరిస్తూ నిన్ను చేరుకోగలిగినటువంటి అదృష్టాన్ని, కష్టము సుఖము అన్న రెండు మాటలు పక్కన పెట్టి, కష్టం వస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన గత జన్మలలో చేసిన పాపము పోయింది, సుఖం వస్తే పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఏదో మనసు సంతోషంగా ఉంచుకోగలిగిన స్థితి కలిగింది. కానీ రెండిటికి ఆధారమైన పరాత్పరుని పాదముల యందు విస్మృతి కలుగకుండుగాక అని పట్టుకోగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు. అందుకే సనాతన ధర్మములందు మహాత్ములైన వారందరెవరు? కిం గురుతాయాం మూలం. వారు మహాత్ములవడానికి కారణం ఎక్కడున్నది? కష్టములొచ్చినప్పుడు విచలితులై భగవంతుణ్ణి విడిచిపెట్టిన వారు కారు. కృష్ణ పరమాత్మని అంత నమ్ముకుని కృష్ణుణ్ణి సేవించిన పాండవులు ఎంత కష్టపడ్డారు మహాభారతంలో. వదిలిపెట్టేశారా ఎక్కడైనా కృష్ణుణ్ణి? ఏం చేశావయా మాకని వదిలేసింది ఉందా? కష్టమే రాని సుఖమే రాని ఆయన పాదములను అలా పట్టుకున్నారంతే. ఒకనాడు ద్రౌపదీదేవి, ఆవిడ పొందినంత కష్టం లోకంలో ఎవరూ పొందల. రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి 5 ఉపపాండవుల్ని చంపేశాడు. తీరా రాజ్యం అంతా వచ్చిన తర్వాత ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధామనింలేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది తప్ప, అయ్యో మీ అమ్మ ఎంత బాధపడుతోందో ఈ అశ్వత్థామని వదిలిపెట్టేయండి అంది తప్ప, ధర్మంతో కృష్ణా నిన్ను నమ్ముకున్నావు ఏమిటి నన్ను రక్షించావు అనలేదు. 5 కొడుకులు పోయినా కృష్ణ పరమాత్మ యందు అదే భక్తితో ఉండిపోయింది. ధర్మరాజు ఎంతటి ధర్మం మహానుభావుడిది. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు యవ్వని చారిత్రం ఎల్లలోకంబులకును ఒజ్జయై వినయంబు నరపుగరపు యవ్వని కడగంట నివ్వటిల్లెడి చూట్కి మానిత సంపదలినుచుండు యవ్వని గుణలత 7 వారాసుల ఆవల కొండలపైకి ఎగబ్రాకుచుండు అట్టి ధర్మజుండు. పాపం ద్రౌపదీదేవి ఏడిచింది విరాటపురమంలో. ఎటువంటి ధర్మరాజు! ఆయన ఇంటి ముందు నిలబడినటువంటి పెద్ద పెద్ద ఏనుగుల నుంచి కారినటువంటి మదజల ధారల చేత భూమి అంతా చిత్తడైపోతే ఒక ఏనుగుంటేనే ఆయన ఐశ్వర్యం గొప్పది. అన్ని మదజలములను కాల్చగలిగిన ఏనుగుల మందలు నిలబడి ఉండేవి అంతఃపురం ముందు. అన్ని భద్రగజాల నుంచి మదజలం కారితే నేల బురదైపోయింది ధర్మరాజు అంతఃపురం ముందు. ధర్మరాజు గారికి నమస్కారం చెయ్యడం కోసమని చెప్పి భూమండలంలో ఉన్నటువంటి ఇతర రాజులందరూ వచ్చి ఇంటి ముందు నిలబడి రమ్మంటున్నారు ధర్మరాజు గారు అని తలుపులు తీసేటప్పటికి గబగబా పరిగెత్తడంలో వాళ్ళు పెట్టుకున్న కంకణాలు కిరీటాలు ఆభరణాలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆభరణములలోని రత్నములు ముత్యములు వజ్రములు వైఢూర్యములు ఒకదానితో ఒకటి తగలడం వల్ల వాటిలోంచి పడినటువంటి ధూళి వలన ఈ బురద అంతా ఇంకిపోయింది. అటువంటి ధర్మరాజు అంత గొప్పవాడు. యవ్వని వాకిట ఇభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు యవ్వని చారిత్రం ఎల్లలోకములకును ఒజ్జయై వినయంబు నరపు గరపు
ఎవ్వని యొక్క నడవడి ఈ లోకానికంతటికి వినయాన్ని నేర్పిందో, ఎవ్వని ప్రవర్తన లోకానికంతటికి గురువై నిలబడిందో అటువంటి మహాత్ముడు, అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఎవ్వని కడగంట నివ్వటిల్లడి చోట్కి అనిత సంపద లినుచుండు. ఆయన కడగంట ఇలా చూస్తే చాలు ఐశ్వర్యం వస్తుంది. అంతటి ధర్మాత్ముడు. ధర్మరాజు అనుగ్రహించాడా అంతే. ఆయన కడగంట చూడడం ఏమిటి, ఆయన ఉంటే చాలా రాజ్యంలో వేళకి వర్షాలు పడిపోతాయి. అంతటి ధర్మాత్ముడు, అంతటి మహానుభావుడు కదయా. ఎవ్వని గుణలత లేడుబారాసుల ఆవలికొండపై కలయబ్రాకు. ఆయన యొక్క గుణములనబడేటటువంటి తీగ సప్త సముద్రములను దాటి ఆవల ఉన్నటువంటి మేరు పర్వతం మీదకి ఎగబ్రాకిందో అంతటి కీర్తి కలిగినటువంటి వాడో అతడు. భూరి ప్రతాప మహాప్రదీప ఘన వైరి దూర ఆ వైరి కోటీర మణివేష్టితాంఘ్రితలుడు ధర్మజుండు. ఆయన పాదములు ఇలా కింద పెట్టి పీఠం మీద కూర్చుంటే వెళ్ళి ఆయనకి నమస్కరిద్దామని నిలబడేటటువంటి రాజుల యొక్క వరుసలు కొన్ని కోట్ల మందితో ఉంటాయి. ఆయన భూరి ప్రతాప, ఆయన ప్రతాపం అటువంటిది. ఆయన రాజుల యొక్క పరాక్రమములనేటటువంటి చీకట్లను తొలగదోయగలిగిన మహాదీపము. అటువంటి వాడు కృష్ణ పరమాత్మ పక్కనుండగా కష్టం వస్తే దురితము ఫలితాన్నిచ్చిందని నిలబడిపోయాడు తప్ప కృష్ణ నువ్వు ఉన్నావు ఏం వరగబెట్టావని అడగలేదు. అభిమన్యుడు చచ్చిపోయాడు, అర్జునుడు భక్తిని విడిచిపెట్టలేదు. 5 ఉపపాండవులు పోయారు, ద్రౌపదీదేవి విడిచిపెట్టలేదు. అసలు కష్టానికి పర్యాయపదం కుంతీదేవి విడిచిపెట్టలేదు. ఇంత గొప్ప ధర్మరాజు ఎన్ని కష్టాలు పడ్డాడో పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టలేదు. చాలు, మేము చేసిన పాపం ఏదో పోయిందని వాళ్ళు భగవంతుడి పాదములను గట్టిగా పట్టుకుని వాళ్ళ నిలబడిపోయారు అంతే. ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అడిగింది ఒక్కటే అడిగాడు పరమేశ్వరుణ్ణి. నిన్ను సేవింపక నపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమత్రుండనని, సంసార మోహంబు పైగలని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జేలొగ్గని, మూకీభావమునం తిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అది ధూర్జటి కోరిక. లోకుల్నంగని మెచ్చని, లోకులు ఇవాళ నన్ను చూసి చాలా గొప్పవాడనని, రేపొద్దున ఆయన పనికి మాలిన వాడని, చీకాకున్ పడని, నన్ను చూసి చికాకు పన్ని, జేలొగ్గని, నమస్కారాలు పెట్టని, మూకీభావమునం త్రోయని, అసలు నేను ఇలా కనపడేటప్పటికీ ఇలా ముఖం తిప్పుకొని మౌనంగా అసలు చూడనట్టు వెళ్ళిపోని, త్రోయని, నాకేం బెంగలేదు. పాపము పుణ్యము ఫలితములనిచ్చి రకరకాలుగా ఉంటాయి, వాటి గురించి నాకు బెంగలేదు. నాకు కావలసింది ఏమిటో తెలుసా? నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. నీ కారుణ్యం నాకు చాలు. ఆ కారుణ్యము కలగడానికి నీ యందు నా భక్తి మాత్రం విస్మృతి పొందకూడదు. భక్తితో నిన్ను పట్టుకుని ఉంటే చేసిన పాపం ఏదైనా ఉంటే పోతుంది. కొత్తగా పుణ్యమా నిన్ను నీకు దగ్గర చేసేదైతే చాలు. సుఖాల్ని నేను కోరట్లేదు. ఇది ధూర్జటి హృదయం, ఇది శంకర భగవత్పాదుల యొక్క హృదయం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాత్ముడవడానికి కారణం ఎక్కడుంది అంటే కష్టమునందు భగవంతుని పాదములు విడిచిపెట్టని వాడు, భగవంతుడి పాదములు పట్టుకుని నాకు ఇదే ఈయని నిగ్గదీసిన వాడు కానివాడు. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పూజ చేసే సమయంలో చందనపు మాలతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గంధపు చెట్లను శ్రీచందన వృక్షాలు అంటారు. గంధపు చెట్టు యొక్క వేరు నుండి కానీ కాండం నుండి కానీ తయారు చేయబడిన మాలను చందనపు మాల అంటారు. పూజ చేసే సమయంలో చందనపు మాలతో జపం చేయటం ద్వారా సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. తెల్ల చందనం లక్ష్మీ స్వరూపం, ఎర్ర చందనం ఆదిత్యుడి స్వరూపం. అందువల్ల చందనపు మాలతో పూజ చేసే సమయంలో జపం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. చందనపు మాలతో పూజ చేసే సమయంలో జపం చేయటం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. భావోద్వేగాల నుండి సులభంగా బయటపడటానికి, అధిక రక్తపోటు సమస్యను తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతకు కూడా చందనపు మాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా
తలనొప్పి, ఉబ్బసం ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి కూడా చందనపు మాలతో చేసే జపం ఎంతగానో ఉపకరిస్తుంది. చందనపు మాలతో జపం చేస్తున్నటువంటి తరుణంలో చందనపు మాల లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కనుక లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చందనపు మాలతో జపం చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే చందనపు మాలతో ఆదివారం నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి సూర్యాష్టకాన్ని చదివి ఆ తర్వాత ఓం సవిత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేసినట్లయితే సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే వ్యాపార కారకుడైనటువంటి బుధుడికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. చందనపు మాలతో శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఓం నమో భగవతే విష్ణవే అనేటటువంటి మంత్రాన్ని బుధవారం నాడు 108 సార్లు చదివి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా వ్యాపార పరంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి, ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో విజయాలను పొందటానికి కూడా బుధవారం నాడు చందనపు మాలతో చేసే మహావిష్ణువు మంత్రజపం ఎంతగానో ఉపయోగపడుతుంది. 108 లేదా 54 చందనపు పూసలు కలిగి ఉన్నటువంటి చందనపు మాలతో ప్రతిరోజు జపం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే విదేశీ గమన కారకుడు నవగ్రహాలలో చంద్రుడు. చంద్రుడి యొక్క అనుగ్రహం ద్వారా విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని కూడా ప్రతిరోజు చందనపు మాలతో జపం చేయాలి. ఇలా చేయటం ద్వారా విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చందనపు మాలతో ప్రతిరోజు లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించి శ్రీ సూక్త పారాయణ చేయటం ద్వారా లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొదటిసారిగా చందనపు మాలతో జపం చేయాలని భావించిన తరుణంలో ఏదైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో పూజించి లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ని నివేదన చేసి ఆ పూజలో చందనపు మాలను ఉంచి ఆ తర్వాత జపానికి ఉపయోగించాలి. మొదటిసారిగా చందనపు మాలతో జపం చేస్తున్న తరుణంలో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని కానీ ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ 108 సార్లు జపించి ఆ తర్వాత ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని కానీ సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని కానీ జపం చేసుకున్నట్లయితే సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. చందనపు మాలతో జపం చేసిన తర్వాత ఆ మాల మీద నీళ్లు చిలకరించి లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించి మర్నాడు తిరిగి చందనమాలతో జపం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. జపానికి ధారణకు 2 వేర్వేరు చందనపు మాలలను ఉపయోగించండి. ధారణ చేయటం ద్వారా లేదా జపం చేయటం ద్వారా చందనపు మాలతో చేసే జపం వల్ల పరిపూర్ణమైనటువంటి ఉపయోగాన్ని పొంది లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందండి. ఇంకా పూజ చేసే సమయంలో ఏ జపమాలికతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఐశ్వర్య సిద్ధికి లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. రేవతి నక్షత్రం నక్షత్రాలలో చివరి నక్షత్రం, రాశిలో చివరి నక్షత్రం ఇది. రాశులలో చివరి రాశి మీనరాశి. మీనరాశి జ్ఞానానికి సంకేతం, మోక్షానికి సంకేతం. రేవతి నక్షత్రం గణపతికి ఇష్టమైన నక్షత్రాల్లో ఒక నక్షత్రం. కారణం రేవతి నక్షత్రము ప్రకృతి జంతువు ఏనుగు. ఏనుగు ముఖాన్ని ధరించిన వాడు హస్తిముఖుడు మహాగణపతి. మేషరాశిలో ప్రథమ నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం అశ్వ సంకేతం, గుర్రానికి సంకేతం, జ్ఞానానికి సంకేతం, హయగ్రీవ అవతారానికి సంకేతం. చిట్ట చివరి నక్షత్రం రేవతి. ఇది గజస్వరూపంలో ఉన్నది. దేవగణము, అధిపతి సూర్య భగవానుడు. నిర్విఘ్న పరిసమాప్తికై రేవతి నక్షత్రంలో జన్మించిన వారు మహాగణపతిని ఆరాధిస్తే సంపూర్ణత సిద్ధిస్తుంది. పరిపూర్ణమైన
సత్ఫలితాలు పొందుతారు. శాంతానికి ప్రతీక రేవతి నక్షత్రం స్వభావం. రేవతి నక్షత్రంలో ఎవరు జన్మించినా పరిపూర్ణమైన జ్ఞానశక్తి అపారంగా ఉంటుంది. జ్ఞాన సంపద ఉన్న వ్యక్తికి శాంతం ఉంటుంది, ప్రశాంత జీవనం కొనసాగుతుంది. దైవ సంపద విశేషంగా అపారంగా ఉంటుంది. ఎందువల్ల? పుష్టౌ, పుష్టినిచ్చేటటువంటి నక్షత్రము అని చెప్పారు. పూషా రేవత్యన్వేతి పంథాం పుష్టిపతి పశుపావాజపస్త్యౌ. రేవతి నక్షత్రానికి అధిష్టాన దేవత పూషా అనే దైవం. పూష అంటే ద్వాదశాదిత్యుల్లో ఒక దైవం. పూష, పోషతీతి పూష, పుషపుష్టౌ, పుష్టినిచ్చునది, పోషించునది అని అర్థం. రేవతే విషయస్థానాత్ ప్లవతే ఇది రేవతి రేవ్రు ప్లవగతౌ. విషయస్థానము నుండి చెడును తొలగించునది రేవతి. మన బుద్ధి మండలంలో ఏవైతే ఉపయోగం లేని అంశాలుంటాయో, పనికిరాని విషయాలుంటాయో, అధర్మ సంబంధమైన క్రోధ సంబంధమైన భావనలు ఉంటాయో వాటన్నిటినీ వేరు చేసి అక్కడి నుంచి తీసేస్తుంది. రేవ్రు ప్లవగతౌ, తొలగిస్తుంది. దేని తొలగిస్తుంది? మంచిని తొలగించదు. చెడు అంశాలని తొలగించటానికి ప్రత్యేకంగా వ్యాకరణంలో ఉపయోగించబడ్డ పదం రేవతి. రేవా అంటే తొలగిస్తుంది. ఏం తొలగిస్తుంది అంటే చెడును తొలగిస్తుంది. ధర్మచింతనకి అడ్డుపడుతున్నటువంటి, మోక్ష సాధనకి అడ్డుపడుతున్నటువంటి, కామ సంబంధమైనటువంటి, ఇచ్ఛా సంబంధమైన అంశాలని తొలగించి ఏకోన్ముఖమైనటువంటి ధార్మిక శక్తిని, భగవత్ శక్తిని, ఇష్టకార్య సిద్ధిని ప్రసాదించటంలో ఆ చెడుని తొలగించి మోక్షద్వారాలని తెరుస్తుంది. కాబట్టి దీని పేరు రేవతి. గొప్ప నక్షత్రం ఇది. దీనికి అధిపతి ఈశ్వరుడు. ప్రాపంచక విషయ స్థానములన్నిటినీ సరిచేస్తుంది, శుద్ధి చేస్తుంది, నియమంలో పెడుతుంది, ధర్మార్థకామ మోక్షాలని బలపరుస్తుంది. ధార్మిక చింతన, ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే. ఏ కోరికతైతే జన్మించామో, ఎందుకోసమైతే ఇక్కడికి వచ్చామో, ఏ కార్యాన్ని చేస్తున్నామో ఆ కార్య సాధనలో ఏ విధంగా ముందుకు పోవాలో దానికి కావలసినటువంటి ప్రాణశక్తి, జీవశక్తి, యోగశక్తిని ప్రసాదించగలిగినటువంటి భక్తి సామ్రాజ్య యోగాన్ని ఇచ్చే గొప్ప నక్షత్రంగా భాసిల్లుతోంది. అస్య జాతస్య గుణః సౌభాగ్యవాన్. శుభప్రదమైనటువంటి యోగ దృష్టి కలిగినటువంటి గుణములు దీంట్లో ఉన్నాయి. సురూపవాన్, బంధువర్గోపకారి, అందరికీ ఉపయుక్తమైనటువంటి సలహాలు చెప్పటమే కాకుండా మంచి రూప లావణ్యములు కూడా భాసిల్లుతున్నాయి. భోగి, ధనవాన్, అన్నదాత, దాత, ధనదాత, ఇన్ని దాత శబ్దాలు. స్వధర్మజ్ఞ, పరకార్య హిత, పరకార్యములని కోరటం స్వధర్మజ్ఞత్వం. తన ధర్మాన్ని తను తెలుసుకోవటం, ఎదుటి వ్యక్తికి ధర్మాన్ని చెప్పటం. నిండు 100% ధార్మిక భావనలతో విరాజిల్లుతున్నటువంటి రేవతి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు పాదముల రీత్యా ఏ విధంగా ఉంటాయి, మొదటి పాదంలో జన్మించిన వారి అదృష్ట యోగం ఎలా ఉందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిని సాధించడానికి వాస్తుశాస్త్రంలో దాగిన పరమ రహస్యాల ప్రభావం ఎంతగానో సహకరిస్తుంది. ఒక గృహాన్ని కట్టుకోవడానికి కానివ్వండి, లేక గృహం కట్టిన తర్వాత ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా తన జీవిత విధానం సుసంపన్నంగా సాగిపోవడానికి కానివ్వండి, భగవంతుని యొక్క కృపారస దృష్టితో తాను అభివృద్ధి పథంలోకి పయనించడానికి మానవుని యొక్క ప్రవర్తన నియమావళిలో కొన్ని సూచనలు చాలా చక్కగా మన మహర్షులు తెలియజేశారు. ప్రవర్తన నియమావళి అనేది మానవ జీవితానికి చాలా అవసరం. మనం ఆచరించేటువంటి పనులు, దైవచింతన,
ఆలోచన సరళి ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి జీవితంలో అభివృద్ధి పదంలోకి పయనిస్తాడు. ఓర్పు అనేటువంటిది చాలా అవసరం. ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా విజయసిద్ధిని పొందుతాడు అని కదా శాస్త్రం. ఇంటి యజమాని గృహంలో ఉన్నటువంటి విషయరీత్యా తప్పనిసరిగా ఓర్పు వహించి వ్యవహరించాలి. ప్రతి విషయంలో తన ఒక్కడి ఆలోచనలే కాకుండా మిగతా కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన పరంపర ఏ విధంగా ఉంది, తాను ఈ పని చేసినందువల్ల వాళ్ళందరూ కూడాను ఇష్టపడుతున్నారా లేదా, ఆర్థిక దుస్థితి ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం ఎలా రాబోతున్నాయి, రేపు భవిష్యత్తులో నేను చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించగల సమర్థత లక్షణాలు ఉన్నాయా, వాళ్ళు అసలు దానికి ఇష్టపడుతున్నారా లేదా అని చెప్పేసి ఆలోచన చేసి తరువాతనే తాను నిర్ణయం తీసుకోవటం ఇంటి యజమాని యొక్క ముఖ్యమైనటువంటి విశేషాంశం వాస్తుశాస్త్రరీత్యా. ఒక గొప్ప విశేషవంతమైనటువంటి తత్వాన్ని తాను అమలుపరుస్తాను అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు అది ఇతరులకు కూడాను సుముఖంగా ఉందా లేదా, ముఖ్యంగా తన భార్యకు, తన పిల్లవాడికి, తన కుటుంబ సభ్యులకు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరిగే నిర్ణయం తీసుకోవాలి తప్ప నేను సంపాదిస్తున్నాను నా ఇష్టం అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే తరువాత తరతరాలుగా అనేక ఈతిబాధలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వాస్తుశాస్త్రరీత్యా కూడా గమనార్హమే. ఒక కుటుంబ యజమాని యొక్క ఉత్తమోత్తమైనటువంటి అభిరుచుల యొక్క ప్రభావం మిగతా వారి యొక్క అభిరుచులకు సరితూగినట్లయితేనే అది విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. అందుచేత ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నటువంటి వారైనా సరే, ఏ దుకాణదారుడైనా సరే, పరిశ్రమ యజమాని అయినా సరే, తాను చేస్తున్నటువంటి పనితో నిమిత్తం లేకుండా తన యొక్క అభ్యున్నతికి లేక సుఖశాంతులకు ఐశ్వర్యాభివృద్ధిని కోరుకుంటూ ఉంటాడు. ఇది సహజ లక్షణం. ఈ ఔన్నత్యమైనటువంటి స్థితి, అభివృద్ధిపదమైనటువంటి ప్రభావంలో జీవించడానికి, ఇవన్నీ సాధించడానికి చాలా చక్కటి ఉపాయం ఒకటి ఉంది వాస్తుశాస్త్రరీత్యా. ఆ ఉపాయం అందరూ కూడాను ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా విజయాన్ని సాధించేస్తారు. ఆ ఉపాయం ఏమిటంటే నిత్యం పూజ అనేటువంటిది భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆచరించేటువంటి విధి విధానం. పరమాత్మ, నీ అనుగ్రహం వల్ల ఈ జన్మలో ఇంతటి చక్కటి గృహాన్ని ప్రసాదించావు, ఇంతటి గొప్ప కీర్తినిచ్చావు, ఇంతటి ఆరోగ్యాన్ని ఇచ్చావు, అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను దేవాది దేవ అంటూ అర్చన చేస్తాం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసి తీరాల్సిందే. అది గృహానికి కూడా మంచి యోగాన్ని ప్రసాదిస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను తాము ఉత్తమోత్తమైనటువంటి అభిపదంలో పయనించడానికి వీలుగా పూజా గదిలో ప్రతినిత్యం కూడాను ఇష్టదేవతకు చక్కటి పూలమాలను సమర్పించాలి. ఇదే మీరు చేయాల్సింది. మీకు అదృష్టం మీ వెంటనే ఉంటుంది. ఇది చాలా చక్కటి విశేషం వాస్తుశాస్త్రరీత్యా కూడా. అంతేకాకుండా అశోక వృక్షపు ఆకులు, అలాగే మామిడి ఆకులు, గన్నేరు ఆకులు, వీటిని దారంతో తోరణంగా తయారు చేయండి. ఈ 3 ఆకులు తోరణంగా తయారు చేయండి. ఆ తోరణాన్ని ఇంటి యొక్క ముఖద్వారానికి కనుక కట్టినట్లయితే ఆ ఇంట్లో తప్పనిసరిగా సుఖ సంతోషాలు, శాంతి తప్పనిసరిగా వచ్చి తీరుతాయి సుమా. అశాంతిగా ఉంటుందండి ఈ మధ్య, నాకు అసలు ఏమి తోచట్లేదు అన్నవాళ్ళు ఈ చక్కటి కార్యక్రమం చేసి చూడండి, మీకు శాంతి కలిగి తీరుతుంది సుమా. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రాచీన కాలం నుంచి కూడా వస్తున్నటువంటి సంప్రదాయం. ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు,
అశోక వృక్షపు ఆకులు, గన్నేరు ఆకులు, వీటిని దారంతో తోరణంగా కట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టి చూడండి. మానసిక శాంతి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అంతేకాకుండా శత్రువుల వలన కష్టాలు గనక వస్తూ ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా వెండితో చేసినటువంటి చిన్న చేప బొమ్మను, వెండితో తయారు చేసిన చేప బొమ్మను దిండు కింద పెట్టుకొని నిద్రించండి. మీకు శత్రునాశకం అవుతుంది, అందరూ మిత్రులే అవుతారు. ఎవరైతే మనసుతో చక్కగా ఆచరించినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందుతారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.